మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో కొమరోలు మండలానికి చెందిన ఎస్కే బీబీ జిల్లా అధికారులను ఆశ్రయించి తన కుటుంబ పరిస్థితిని వివరించారు. తన భర్త ఎస్కే నషీద్ బాషా తీవ్ర నరాల బలహీనతతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడని, నడవడం, నిలబడడం, స్వయంగా కూర్చోవడం, మాట్లాడడం కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్త పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు, నడవలేడు, నిలబడలేడు, 3 పిల్లలతో కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా మారింది. దయచేసి దివ్యాంగ పెన్షన్ మంజూరు చేసి మా కుటుంబాన్ని ఆదుకోండంటూ జిల్లా అధికారులను వేడుకున్నారు. తన భర్త ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించే అన్ని వైద్య ధృవీకరణ పత్రాలు ఉన్నప్పటికీ గతంలో దివ్యాంగ పెన్షన్ దరఖాస్తు తిరస్కరణకు గురైందని, అనంతరం మళ్లీ దరఖాస్తు చేసుకున్న అది వెయిటింగ్ లిస్టులో ఉందని తెలిపారు. నా పేరు మీరామి సార్. మా కొడుకు నసీబ్ బాషా సార్. నా కొడుకు 4 ఏళ్ల నుంచి నరాల పేబలం వచ్చింది సార్. ఎక్కడ చూపించినా మంగళగిరి చూపించినాం, ఏం పేబలం ఉరివే అయింది కానీ ఎవరు పట్టించుకోవడం లేదు సార్. సర్టిఫికెట్కు మేము అప్లై చేసినాము, మాకు క్యాన్సిల్ చేసేసిండు సార్. గిద్దులు మార్కాపురం పెడితే మాకు వెయిటింగ్ లిస్టులో పెట్టిండ్రు, మాకు ఎవరు పట్టించుకోవడం లేదు. మా అబ్బాయికి చూసి మేము ఇక్కడికి వచ్చినాం సార్. మార్కాపురం వచ్చినాం, ఏదో సాయం చేస్తారని మేము వచ్చినాం. మాకు తల్లులు పిల్లలు, మాకు చిన్న పిల్లలు 3 ఉండరు. నా కొడుకుకు ఆధారం ఎవరు లేరు. నేను పనికి పోవాలా, నేను నా కొడుకులు పిల్లలు, నా కోడళ్ళను మనవరాళ్ళు చాకాల. 3 పిల్లలు ఎవరు ఆధారం చేస్తారో నాకు ఎవరు పట్టించుకోవటం లేదు. నాది కొమరేలు మండలం. మాకు మీరే ఏదో ఒకటి సాయం చేయాలి సార్. నాకు ఆధారం చేయాలి. నా కొడుకు, మాకు, మా పిల్లలు పింఛనికి కూడా నాకు ఆధారం మీరే చేయాలి. మీరే ఏమన్నా చేయండి సార్. మాకు నా కొడుకు ఏదైనా ఆధారం మీరే చేయాలి.